అని ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మొట్టమొదట తెలంగాణ అనేది ఒక్కరి వల్ల రాలేదు, ప్రజలందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ వచ్చిందని అంగీకరిస్తే తప్ప ఉద్యమకారులను గుర్తించడం సాధ్యం కాదు. కాబట్టి దృక్పథంలోనే మార్పు, మన ఆలోచనలోనే ఒక ప్రాథమికమైన మార్పు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నా దృష్టిలో ఒక కీలకమైన మార్పు. అయితే రెండవది ఏంటంటే అందరితోనే సంప్రదిస్తే తప్ప గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకోవటం సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరిని గుర్తించాలి, ఎటువంటి సహాయం అడగాలి అనేది మనం తెలుసుకోవటం సాధ్యం కాదు. ఇది నా దృష్టిలో ఇవి రెండు సాధించడానికి కమిటీ వేయాలి. కమిటీ అందరితో మాట్లాడాలి, సంభాషించాలి. సంభాషిస్తే తప్ప ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాదు. అయితే అందరికీ ఒక అనుమానం ఏముందంటే ఇది ఆలస్యం అవుతుందేమో అని. ఆలస్యం కాకుండా వీలైనంత తొందరగా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కూడా నేను మాట్లాడితే ఈ విషయం మాట్లాడి వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం.